మా తాతగారి కాడి నుంచి కూడా ఈ నాటు పొగాకు అనేది మేము పండిస్తూనే ఉన్నామండి. అప్పుడు ఖర్చులు అప్పుడుండే, అప్పుడు రేట్లు అప్పుడు ఉండేయండి. అయితే పోయిన సంవత్సరం నవంబర్లో పడిన తుఫానుకి వేసిన తోటలన్నీ ఆ వర్షానికి తోటలు మొత్తం చనిపోయినాయండి. పోయిన సంవత్సరం చనిపోయిన తర్వాత పరిగేరిన నారులు అనేవి తీసుకుని అట్లా కొంతమంది రైతులు వేసారండి. అప్పుడు కూడా మేము నష్టపోయాం. చాలామంది నాలాగా నష్టపోయిన రైతులు ఉన్నారండి. పోయిన సంవత్సరం 60-70 వేలు అమ్మిందండి పుట్టి పొగాకు. అంటే కింటాల్ లెక్క వచ్చేప్పటికి 30,000 చిల్లర ఉంటుందండి కింటా. దాని మీద ఈ సంవత్సరం కూడా మార్కెట్ ఉంటుందనే అవగాహనతో రైతులందరూ మళ్ళీ వేసారండి. దిగుబడులు అయితే 15 క్వింటాల వరకు వచ్చినాయండి. వస్తే ఈ సంవత్సరం మళ్ళీ ఈ పొగాకు అడిగిన సౌకర్యం లేడండి. అసలు దీని ఖర్చు వచ్చేపాటికి మనకి 1,00,000 దాటిపోతుందండి ఎకరానికి. కూలి ఖర్చు మనిషికి 1,500 అండి. మనిషి కోచి కుడితే 20 తాళ్ళు కుడతాడండి. 1,500 కూలి అండి మనిషికి. మొత్తం పెరిగిపోయింది కదండి. ఖర్చు వచ్చేపాటికి 1,25,000 చిల్లర అవుతుందండి. ఇది 1,50,000 లెక్కేసుకోవాల్సిందేనండి. నారు దగ్గర నుంచి నారు విత్తనాలు అయితే మేము సేకరించుకుని మా విత్తనాలే మేము పోసుకుంటాం నారు. అయితే ఇప్పుడు ఈ పొగాకు వచ్చేపాటికి ఒరిజినల్ కాలుపండి. మళ్ళీ ఈ మొక్క ఇప్పుడు మేము దగ్గర పొగాకు ఒరిజినల్ కాలుపండి. అయితే విజయవాడ మార్కెట్లో కూడా తడిపేసి అమ్ముకుంటున్నారు కొంతమంది రైతులు. ఇద్దరు సౌకర్యం తీసుకున్నారు కూడా. దీన్ని 15,000 ఉండా కానీ మనకి సరిపోద్దండి, గిడద్దండి రైతుకి. ఏం చేద్దాం అనేది అర్థం కాదు. ఇప్పుడు దీన్ని ఏం చేయలేం కదండి. మరి దీన్ని తీసుకొచ్చి లోపల వేసుకోవడం తప్ప మేము చేయగలిగింది ఏం లేదండి. దీన్ని ఈ పొగాకు వల్ల నిరుడు కొంచెమే పడింది. డిసెంబర్ 7వ తారీఖున పెద్ద తుఫాను వచ్చి పోయింది. ఎకరానికి వచ్చి 300-400 పడిందండి. ఈ సంవత్సరం వర్షాలు లేవు, కతి బాగానే ఉందిరా అనుకున్నసరికి రేట్లు లేవండి. కింటాకు వచ్చి 14,000 15,000 కూడా పడతలేదండి. దానివల్ల ఇప్పుడు మేము వెళ్ళి కూలి అడగాలన్నా కానీ ఏమి రైతులు కిందకే పైకి చూస్తున్నారండి. పొగాకు కోతకు వచ్చేసరికి 1,350, 1,400, 1,500 పడిందండి. కానీ అందులో కూడా కొంతమంది 10 తాళ్ళు 20 తాళ్ళు కాడికి గుట్టుకారండి. దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. గవర్నమెంట్ దీనికి ఏదన్నా సపరేట్గా ఏదన్నా అవకాశం కలిగితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మేము పొగాకు పనులు బాగా చేస్తామండి. మేము లేచిన కాడ నుంచి చేసేది అదేనండి వర్క్. అయితే మేము చేసే పనిలో రేట్ అయితే మాకు గిట్టుబడి ధర ఇస్తున్నారు కానీ రైతులకు అయితే గిట్టుబడి ఉండట్లేదండి. ఎందుకంటే మేము చేసే పనికి వాళ్ళు ఫలితం ఆశిస్తున్నారు కానీ వాళ్ళు చేసే పనికి వాళ్ళు ఫలితం ఆశించలేకపోతున్నారు. ఎందుకంటే రైతులకు గిట్టుబడి ధర అనేది ఇవ్వట్లా. ఒకటి కూలోళ్ళ రేట్లు అనేది అధికంగా పెరిగిపోయినాయి. కూలోళ్ళకి ఇవ్వటానికి ఏమో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ దగ్గర కొనాలంటే సావుకారులు ఏమో రావట్లేదు. ఈ పొగాకుని ఏం చేయాలో ఏంటో వాళ్ళకే తెలియట్లా. అలా తెలియక పొగాకులు మొత్తం తీసుకొచ్చి గొడవలో వేస్తున్నారు. వాళ్ళు ఎంతో పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసి కూలీలకు ఇచ్చి పెట్టుబడులతో నష్టపోయి మళ్ళీ గొడవలో వేసి వడ్డీతో నష్టపోయి వాళ్ళు ఎంతో విధంగా అన్ని విధాలుగా నష్టపోతున్నారు రైతులు.